అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కండ్లు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు మీరు మమ్మల్ని బలపరచండి. లేఖన భాగాలను మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ మీ అగ్నితో మమ్మలను దహిస్తూ అగ్ని వంటి మాటలు మా హృదయంలోనికి పంపించి అవి అగ్ని వలె రగులుతూ మండుతూ నా హృదయమును శుద్ధీకరించుటకు సహాయము దయచేయమని, డిస్టర్బెన్స్లన్నీ కొట్టేయమని సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇది ఆదిమ సంఘ చరిత్ర, అంటే సంఘము ప్రారంభమైన దినాలలో జరిగిన సంఘటన. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభువారు సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచి 40 దినాల పాటు శిష్యులకు కనపడి 40వ రోజు పరమండలమునకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన 10 రోజులకి అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ అభిషేకం దిగింది. అక్కడ నుండి ప్రారంభమైంది సంఘం. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన ఆ దినము మొదలుకొని 50వ రోజు శిష్యుల మీద అభిషేకము దిగింది. అభిషేకం దిగినప్పటి నుండి సంఘ స్థాపన జరిగింది. ఆ రోజుల్లో సంఘటన ఇది. ఆ సంఘము ప్రారంభమైన దినాల్లో జరిగిన సంఘటన ఏంటంటే వారందరూ ఏక మనస్కులై ఉన్నారు. అంటే అందరికీ ఒకే మనస్సు కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళలో ఆ రోజులు ఎవరెవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, ఇంకా అనేక దేశాలలో ఉన్నారు. వాళ్ళందరూ యెరూషలేములో ఉన్నారు. అంటే యెరూషలేం అనేది పెద్ద పట్టణము. ఆ పట్టణంలో అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, అనేక దేశాలలో ఉన్నారు. ఈ దేశాలలో కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఈ నమ్ముకున్న వాళ్ళందరినీ సంఘము అంటది. ఆమెన్. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు. అందరూ ఏక మనస్సు కలిగిన వారై. కాబట్టి ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే ప్రభువుని నమ్ముకున్న మనమందరము ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఏ కుల భేదము, ఏ మత భేదము, ఏ గ్రూపు భేదము. గ్రూపులు కడతారు సంఘంలో. సంఘాల్లో గ్రూపులు కడతారు కులాలకు బట్టి, లేదా చదువుకున్న వాళ్ళని బట్టి, లేదా కొన్ని గ్రూపులు అయిపోతాయి. ఇలా గ్రూపులు కట్టకూడదు. దేవునికి మహిమకరముగా సంఘం ఉండాలి. సంఘము అంటే మనమందరము సంఘం అవుతాం. అంటే మనము క్రీస్తు రక్తములో కడగబడ్డాం. మనమందరం ఒక చోట సమకూర్చబడ్డాం. సమకూర్చబడిన మనమందరము ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒకే మనస్సు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకే మనస్సు అంటే సేవకుడు ఏదైతే చెబుతాడో ఆ మాటను శిరస్స వహించి పాటించే గుణము సంఘమునకు ఉండాలి. సేవకుడు ఎక్కడి నుండి చెప్పాలా? దేవుని ఆత్మ ప్రేరణతో చెప్పాలా. 4వ అధ్యాయం చూడండి దయచేసి. 4వ అధ్యాయం 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. సంఘము ప్రారంభమైన దినాల్లో ఏం జరిగింది అన్న విషయాలు చెప్తున్నాడు దేవుడు. సంఘము ప్రారంభమైన దినాల్లో అందరూ ఏక మనస్కులై ఉన్నారు. మొదటి పాయింట్. ఏక మనస్కులై ఉన్నారంటే సేవకుడు ఏది చెబితే అది ఫాలో అయ్యారు. ఈరోజు మన సహోదరుడు గ్లోరియస్ అన్న ఇంటికాడ ప్రార్థన అంటే అందరు అక్కడికి వచ్చేవాళ్ళు. రేపు మన సహోదరుడు రాజు గారి ఇంటికాడ ప్రార్థన అంటే అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇలా పలానా చోట ప్రార్థన అంటే అందరూ వచ్చేవాళ్ళు. వచ్చి ఏం చేసేవాళ్ళు? వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, భోజన పదార్థాలు రెడీ చేయండి అని సేవకుడు పిలిచాడు అంతే.
ఆ పిలుపు అందుకుని వచ్చేవాళ్ళు వస్తూ కూరగాయలు తెచ్చేవాళ్ళు కూరగాయలు తెచ్చారు, కిరాణా ఖర్చులు తెచ్చేవాళ్ళు కిరాణాల ఖర్చులు తెచ్చారు, వంట కూడా వీళ్ళే రెడీ చేశారు. రెడీ చేసి పలానా టయానికి ప్రార్థన అంటే ఆ టయానికి పని మొత్తం ముగించి మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నారు. ఏక మనస్సు అంటే అది. మరి మనకి ఏక మనస్సు ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇలా ఏక మనస్సుతో ఉన్న వీళ్ళల్లో దేవుడు ఒక మాట చెప్పమన్నాడు పేతురుతో, మీకు కలిగిన చర స్థిర ఆస్తులు అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అన్నాడు. ఎవరెవరికి ఏమేమి కలిగి ఉన్నా అవన్నీ అమ్మేయండి పేతురు గారు చెప్పారు. యేసు ప్రభువు నమ్ముకోండి అంటే ఓకే, నమ్ముకోమంటే ఓకే, కానుకలు తెమ్మంటే ఓకే, పరిచర్య చేయమంటే ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్పాడు, మీకు కలిగిన చర స్థిర ఆస్తులన్నీ అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అన్నాడు అపోస్తలుడైన పేతురు. ఒక్కసారిగా సంఘం ఎలా ఉంటుందో చెప్పండి. యేసయ్యను నమ్ముకుంటే దరిద్రం పోయి ధనవంతులు అవుతాం అనుకున్నాం, కానీ యేసయ్యను నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి మాకేం కాదు అనుకున్నాం, కానీ ఈయన ఉన్నయన్నీ అమ్మేతుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టమంటాడు ఏంటి? సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను అనుకున్నా మాట, విన్నారు నా మాటలు? నేను ఈరోజు అనౌన్స్ చేశా, అమ్మా ఒక 2 నెలల్లో మీకున్న ఆస్తులన్నీ అమ్మి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఎత్తుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పా. చేస్తారా? చేతులు పైకెత్తండి. తేవద్దులే కానీ చేతులు పైకెత్తండి చాలు. మీరు అమ్మొద్దు ఏమొద్దు, గుండెలో రాయి పడిపోయింది జనాలకి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకుండా ధైర్యం చాల జనాలకి. దించినాయన స్తోత్రం. ఆ రోజుల్లో ఏం చేశారనుకున్నారు? పోటీ పడ్డారంట అమ్మటానికి. మిమ్మాయి పెళ్ళి అయితే పెళ్ళి పెట్టుకోవడానికి టైం దగ్గర పడితే 10 లక్షలు విలువ చేసే ఇల్లుని కనీసం 20 లక్షలు వచ్చిన అమ్మేస్తా, కనీసం 17 లక్షలు వచ్చిన అమ్మేస్తానని నువ్వు ఎలా పూనుకుంటావో, నాకు టైం లేదు తొందరగా డబ్బు ఇచ్చేవాడు కావాలని నువ్వు ఎలా పూనుకుంటావో, ఆ రోజుల్లో సంఘం అలా పూనుకుందంట. త్వరగా ఇల్లు అమ్మేయాలి, త్వరగా భూములు అమ్మేయాలి, త్వరగా బంగారం అమ్మేయాలి. ఎంతో కాయ కష్టం చేసి సంపాదించుకున్న డబ్బు, కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టి బంగారు ఆభరణాలు చేసుకున్నారు వీళ్ళు. వీటన్నిటిని తీసుకెళ్ళి అమ్మేసేయాలి, అమ్మేసి పాదాల దగ్గర పెట్టాలి. అదండి సంఘం. అది సంఘం. మరి మీరు సంఘమో కాదో ఆలోచించండి. సంఘము అంటే సేవకుని నోట నుండి వచ్చిన ప్రతి మాట విని ఇమ్మీడియట్గా దాని ప్రకారం చేసేవాళ్ళు సంఘం. స్తోత్రం. సేవకుడు అంటే దేవుని నోట నుండి వచ్చే మాట విని దాని ప్రకారం చేసేవాడు సేవకుడు. అందుకు హిజ్కియా 29 సంవత్సరాలు దైవ కార్యము మాత్రమే చేయగలిగాడు. హిజ్కియా చేశాడంటే మీకు అర్థం కావాలి, హిజ్కియాను దేవుడు ప్రేరేపించాడు. నువ్వు రాజ్యాధికారం పొందిన వెంటనే దేవుని మందిరం పనిచేయాలి. హల్లెలూయా. హిజ్కియా పెట్టుకోవాల పని. బైబిల్ చదివితే మనకు అర్థమైంది హిజ్కియా పెట్టుకున్నట్టు ఉంటుంది, కానీ వెనక దేవుని ప్రేరణ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి దైవాత్మ ప్రేరణ ఉండాలి, ప్రతి సేవకునికి దేవుని ఆత్మ ప్రేరణ ఉండాలి. దేవుని ఆత్మ కదలికలు చొప్పున మనము కదలాలి. అప్పుడే మనము దేవుని సంఘం, అప్పుడే మనము దేవుని బిడ్డలం. అందులో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, చివరికి ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా దేవుని మాట మేరని జనముగా మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మోషే అన్నాడు, మోషే అంటే దేవుని మాట జవదాటని వాడు. ఆ ఒక్క పేరు నాకు కావాలి. నీకు ఎలాంటి పేరు కావాలి? నువ్వు దేవుని నమ్ముకుని దేవుని నుండి ఏం ఆశిస్తున్నావు? దేవుని దగ్గర ఒక మంచి పేరు నువ్వు కోరుకున్నావా, లేక నీ లాభమును కోరుకున్నావా? ఏక మనస్కులంటే అది సంఘము. ఏక మనస్కులంటే ఒకరినొకరు పురికొల్పుకునేవాళ్ళు దైవ కార్యము కొరకు. మనము పురికొల్పుకుంటాం సంఘమును మొక్కలు చేయటం కోసం, సంఘములో గ్రూపులు కట్టడం కోసం, లేదా సంఘములో ఏమీ జరగట్లేదని మనమే ప్రచారం చేయటం కోసం. సంఘము అంటే అది. మరి మీరు సంఘముగా పరిగణించబడుతున్నారా లేదా అనేది ఈరోజు ఆలోచనలా.
ఏక మనస్కులై ఉన్నారు అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటకు కట్టుబడి అప్పటికప్పుడు పని చేసేవాళ్ళు కావాలి. మనకేముండదంటే ఈ సంఘం కాబట్టి ఆ సంఘం, ఏరొక సంఘం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సంఘమేగా. సంఘాలు చాలా ఉన్నాయి ప్రియులారా. దైవాత్మతో కట్టబడే సంఘాలు కొన్ని ఉన్నాయి, దైవాత్మ సంబంధం లేకుండా కట్టబడే సంఘాలు కొన్ని ఉన్నాయి. నువ్వు అన్ని సంఘాలు ఒకటేననుకుంటున్నావు, అన్ని ప్రార్థనలు ఒకటేననుకుంటున్నావు. కానీ దేవుని బిడ్డవైతే దేవుని చిత్త ప్రకారం బ్రతకాలన్న సంకల్పం నీకుంటే ఏది దేవుని ఆత్మతో కదులుతుందో, ఏది మానవుని ఇష్ట ప్రకారం కదులుతుందో నువ్వు ఆలోచన చేయగలిగి ఉండాలి. ఏక మనస్కులై ఉండి, ఎందులో ఏక మనస్కులై ఉన్నారు? దేవుని వాక్యం పట్ల ఏక మనస్కులై ఉన్నారు. దేవుని సేవకు నుండి ఏ మాట వస్తే ఆ మాట చేసేవాళ్ళు. ప్రతిష్ఠిత అర్పణలు తీసుకురమ్మంటే వెంటనే తీసుకొచ్చారు ఇశ్రాయేలులు. అంటే ఇచ్చేదానిలో సనుగు కొనకుండా, గొనగకుండా ఇచ్చే స్వభావం మనకు కావాలి. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట సూచ తప్పకుండా పాటించాలి. మనం ఒక అర్పణలలే చూస్తాం, అర్పణలే కాదు మిత్రమా, ప్రతిదీ కూడా దేవుని చిత్తము జరిగించే వారముగా ఉండాలి. కాబట్టి వీరు ఏక మనస్కులై, దేవ విషయంలో ఏక మనస్కులై ఉన్నారు. చెప్పండి, దేవుని చిత్తమును జరిగించటలో చప్పట్లు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకున్న మూలవాక్యంలోకి వెళ్ళాడు దయచేసి. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ప్రతి ఆదివారము దేవాలయములో. చెప్పండి, మాకు 4 సంఘాలండి, మేము 4 సంఘాలకి వెళ్ళాలి. మరి 4 పాస్టర్లు మమ్మల్ని అడుగుతారు. ముందు స్థానిక సంఘాన్ని అసలు వదులుకోకూడదు. ఎందుకు వచ్చిన భజన? పెళ్ళికి రారు, సావుకు రారు, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళారంట వాళ్ళు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారా? చెప్పండి నాకు. ప్రతి ఆదివారము పెందల కడనే లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో పరిచర్య ఉంది, దేవుని పని చేయాలి అన్న ఆలోచన విధానము ఎంతమందిలో ఉంది? ఊరికినే చెప్తున్నారా దేవుని వాక్యం? ఊరికినే ఉందా దేవుని మందిరం? దేవుని మందిరం అంటే అన్ని రకాల పరిచర్యలు ఉంటాయి. దేవుని మందిరం అంటే ఒక మనిషిది కాదు. దేవుని సంఘం అంటే దేవునిది. ఆ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరిది దేవుని సంఘం. ఆ సంఘములో ఆశీర్వాదాలు కావాలని కోరుకోవటం ఎంత ప్రాముఖ్యమో ఆ సంఘ బాధ్యతలు ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందుకోవాలనేది కూడా అంత అవసరం. దేవుని సంఘ విధి నిర్వహణలో పాలు పంపులు పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. మనం ఆదివారం మందిరానికి రావటం నానా కష్టమైపోతుంది. వచ్చిన దగ్గర నుండి టైం అయిపోతుంది. నేను ఇక్కడ నిలబడినాక నా సొంత మాటలు ఏముండవు, అగ్నితో మండుతుంది. స్తోత్రం. నేను అగ్నితో మండుతాను అంటానికి అర్థము ఇక్కడ వచ్చే వాయిస్ డెప్త్ వేరు, మీతో మాట్లాడేటప్పుడు నా వాయిస్ వేరు. ఇక్కడ శృతి వేరు, అక్కడ శృతి వేరు. నేను ఇక్కడ నిలబడినప్పుడు లేదా లైవ్లో నిలబడినప్పుడు ఒక రకంగా వస్తుంది, ఇక్కడ నిలబడితే ఒక రకంగా వస్తుంది. కారణం దేవుని అభిషేకం నా మీద అంతసేపు నేను మీతో మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట దేవునికి సంబంధించింది. హల్లెలూయా. కాబట్టి ఆ మాటలు తీసుకోవడానికి రావాలి. ఎంత టైం ఉండాలి అని మనం ఫిక్స్ అయ్యి రామాకండి సన్నిధిలోకి. అది ఏంది తప్పవడ్డు మాట్లాడే మాటలవి, గట్టి గింజలు కాదు అవి. దేవుని సంఘములో గట్టి గింజలు కావాలా? ఏమండి, నాసిరకము ఒడ్డు పనికిరావు దేవునికి. దేవుడు మనల్ని దీవించును గాక. ఏక మనస్కులై ఉండాలి. ప్రతిదినము దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు బయట కూటం పెట్టేవాళ్ళు, ఎప్పుడు మందిరానికి వెళ్ళేవాళ్ళు అంటే ఒక మాట చెప్పాలంటే సమస్త పనులు మానేశారు దేవుని కొరకు. చప్పట్లు కొట్టి మహిమపరచండి. అన్ని పనులు మానేశారు వాళ్ళు. మనకిక్కడ ఏ పని మానుకోవద్దు నాయనా. సోమవారం నుండి శనివారం వరకు నీ పనులన్నీ చేసుకో. ఆదివారం దేవుని మందిరానికి రా.
ఆదివారం ఒక్కరోజు పెందల కడ వచ్చి దేవుని మందిరంలో పనిచేసి దేవుని కూటములో పాల్గొని దేవుని మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకో అని కంఠోపాఠంగా చెప్తున్నా ఆదివారమే ఎక్కువ పనులు పడతాయి మనకి, పెట్టుకుంటాం మనం అట్లా. మనము లేనిపోయిన పనులన్నీ లేనిపోయిన కాలయాపన విడిగా చేస్తాం, కానీ ఆదివారం మాత్రం పనులన్నీ నెత్తి మీద వేసుకుంటాం. ఏక మనస్కులయ్యుండి ప్రతిరోజు దేవుని మందిరంలో కూడుకున్నారు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కూడుకోవటానికి మన వల్ల కావటం లేదంటే మనం ఎక్కడున్నాం? మనం సంఘమా లేక సంఘమని పై చర్మము ధరించుకున్న తోడేళ్లమా? గొర్రెల చర్మమును ధరించుకున్న తోడేళ్ళ దగ్గరికి మిమ్మల్ని నేను పంపుతున్నాను. మరి మనము కూడా అలాగే ఉంటే ఇంకొంచెం చూద్దాం. ప్రతి ఆదివారము కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. స్తోత్రం. ఇది అతి ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ విరుస్తున్నారు? ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. రొట్టె విరవటం రెండు రకాలు ప్రియులారా. అంటే వాళ్ళు రొట్టెలు తింటారు, మనం ఒరన్న తింటాం, వాళ్ళు రొట్టెలు తింటారు. రొట్టె విరవటం అంటే అందరూ భోజనం చేసేవాళ్ళని, రొట్టె విరవటం అంటే మరొకటి ప్రభురాత్రి భోజనం. సంఘంలో ఒక పెద్ద సమస్య, ప్రభురాత్రి భోజనం రొట్టె ఎప్పుడు ఇరవాలి? ప్రతి ఆదివారం ఇరవాలని ఒక ఆయన చెప్తాడు, లేదు నెలకొకసారి విరవాలని ఒక ఆయన చెప్తాడు. అసలు ఎప్పుడు ఇరవాలండి? ఎందుకు ఈ జనాల్లో ఈ చిక్కు సమస్య? ఇక్కడ అంటున్నాడు ఇంటింటా రొట్టె విరిచారు. నువ్వు యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందితే ఎప్పుడైనా రొట్టె విరవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ అంతే, నువ్వు అర్హుడవు అంతే. నువ్వు బాప్తిసం పొంది పరిశుద్ధుడు అయ్యావు, అక్కడ నుండి పరిశుద్ధమైన నడత నీకుంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా రొట్టె విరవచ్చు. మరి ఎందుకు నెలకొకసారి పెట్టారండి అంటే, సంఘములో నానా విభిన్నమైన వ్యక్తులు వస్తున్నారు. ఆదిమ సంఘం ఉన్నట్టు సంఘం లేదు. ఆదిమ సంఘంలో ఏక మనస్కులై ఉన్నారు, ఇంటింట రొట్టె విరిచారు. ఏదంటే అది దేవుని పనే ముందు అనుకున్నారు. స్తోత్రం. ఇక్కడ ఇప్పుడున్న సంఘాల్లో ముందు మా పనులే, తర్వాత దేవుడి పని. ముందు మా సుఖమే, తర్వాత దేవుని పని. అంతేనా లేదా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. చూచుకుంటున్నారా లేదా? కాబట్టి మిశ్రిత జనం ఉన్నారు. ఒక క్రమానికి వచ్చిన బిడ్డలు లేరు. ఒక క్రమంలో నడిపించాలి అంటే ఖచ్చితంగా కొంత టైము పట్టిద్ది. ఎందుకు పట్టిద్దంటే, నేను దినమెల్లా చేతులు చాపాను, మీరు లోబడనొల్లని ప్రజలు. నా మాటలు కాదండి, దేవుడి మాటలు. మీరు లోబడనొల్లని, లోబడటానికి ఇష్టపడని ప్రజలు మీరు. కాబట్టి మీకు నేను చాలా టైం పడుతుంది. మారిన వాళ్ళే మారాల్సిన వాళ్ళు ఉంటారు. పాలిష్ చేసే కొన్ని ఇంకా పాలిష్ చేయాలా. హల్లెలూయా. మరి ఇంకా మార్పు రావాలి. ఎంత మార్పు రావాలంటే, ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం ఏదైతుందో ఆ అనుభవంలోనికి రావాలి. వచ్చారా? గుణమే చేసుకోండి. అందుకు నెలకొకసారి మీరు ఉండకుండా, మీరు ఉండలేరని మేము ఆ భారం మీదేసుకుని ఓ 2 రోజులు 3 రోజులు మా ఓపిక కొలది ఉపవాసాలుండి మీకు సంస్కార ఆరాధన ఇస్తున్నాం. యాక్చువల్గా ఎవరు ఉండాలా? ఉండరా? ఎందుకు? మనకి ఆత్మ సంబంధమైన జీవితం కంటే భౌతిక సంబంధమైన జీవితమే గొప్పగా కనపడుతుంది. దేవుని కంటే సుఖానుభవము కలిగిన వారు ఉన్నారు. ఫస్ట్ మా సుఖమే, నెక్స్ట్ ప్లేస్ దేవుడిది. కానీ ఆదిమ సంఘం ఫస్ట్ దేవుని ప్లేస్. ఆమెన్. నా సుఖం అనే పేరు ఎక్కడా లేదు. నా సుఖము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నా సుఖం అనే పేరు ఆ లిస్టులో లేదు. ఫస్ట్ ప్లేస్ దేవుని పని. ఎరా ఫలానా దేవుడు నమ్ముకున్నావా అని పద్దాకి ఎగతాలు చేస్తున్నారని మందిరం మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎరాకి ఎక్కడ మందిరాలు లేవా? ఆ మందిరమే దొరికిందా? వాళ్ళు ఎలాంటి వాడు తెలుసా అని చెబితే మందిరం మానేసే వాళ్ళు ఉన్నారు. ఎవరి కోసం వస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేను దేవుని ప్రేమను పొందగోరుచున్నానా, మనిషిని ప్రేమను పొందగోరుచున్నానా? మందిరానికి వచ్చేవాళ్ళు మనిషిని ప్రేమ పొందగోరే వచ్చేవాళ్ళు అయితే ఆగిపోతారు. దేవుని ప్రేమను పొందగోరాలని వచ్చిన వాళ్ళు దేవుని ఆత్మ సంచారం జరిగే స్థలంలో ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా.
ఆలోచన చేయాలి. ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు అనేకమైన ఆటంకాలు తగులుతాయి. వాటి ఆటంకాలన్నిటినీ ఇప్పుడు మీరు ఆదివారం మందిరానికి వెళ్ళాలని నిన్న అనుకుంటే, నిన్న అనుకున్న కాడ నుంచి బయలుదేరి అడుగు బయటికి పెట్టేదాకా అనేకమైన ఆటంకాలు వచ్చి ఉంటాయి. మీకు పనులు కనపడి ఉంటాయి, లేదా మీ యజమానుడు ఏదో పని చెప్పి ఉంటాడు, పక్కింటోళ్ళు ఎవరో ఏదో వచ్చి ఉంటారు ఏదో పని మీద, లేదా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఎవరో చుట్టాలు. ఇవన్నీ ఆటంకాలే కదా. ఇప్పుడు సమస్య వచ్చింది, ఏది ఇంపార్టెంట్ ఏమైనా పని, మందిరానికి వెళ్ళాలా, ఇదిగో ఇది అర్జెంటుగా వచ్చి పడింది, చుట్టాలు వచ్చారు, లేదా శుభకార్యాలు ఉండే, అదేమి దౌర్భాగ్యమో నాకు అర్థం కాదు. కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. ఏంటంటే శుభకార్యాలు వచ్చినాయి, ఏం చేయాలి? శుభకార్యానికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా? ఈ సందిగ్ధంలో కొట్టుమిట్లాడుతున్నావు. ఇన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నిటిని పక్కన పెట్టేసి దాన్ని వదిలించుకుని పరుగున దేవుని దగ్గరకు వస్తే వాళ్ళు సంఘం. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్న తపన ఏ వ్యక్తిలో ఉంటుందో వాడు సంఘం. నేను నీకు పరలోకం ఇవ్వను, నువ్వు నాకు పరలోకం ఇవ్వవు. మనిద్దరం కలిసి దేవుడు చెప్పినట్టు ఆరాధిస్తే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. ఆమేన్. మీకంటే ఒక అడుగు ముందులో నేను ఉన్నాను కాబట్టి భక్తి జీవితంలోనైనా, శ్రమలోనైనా, శోధన ఎదుర్కొనే దానిలోనైనా వాటన్నిటిని ఎదుర్కొని నిలబడే శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి మీ ముందు ఒక నాయకుడిగా నిలబెట్టాడు. అంతే, దర్శాలు. దేవుని దృష్టిలో ఇద్దరము సమానమే. పేరుకు మాత్రమే నువ్వు నాయకుడిగా, నువ్వు సేవకుడిగా, కాపరిగా, ఆత్మీయ తండ్రిగా ఇక్కడ నుండయ్యా నేను నీతో మాట్లాడతా, నీతో మాట్లాడిన ప్రతి మాట నా బిడ్డలతో చెప్పు. అంతే. ఆమేన్. నేను నీతో మాట్లాడాలంటే నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నువ్వు ఎట్టబడితే నడుచుకుంటే నేను నీతో మాట్లాడను. స్తోత్రం చెప్తారా? సేవకుడితో దేవుడు మాట్లాడతాడు. నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటేనే నేను నీతో మాట్లాడతా, లేకపోతే మాట్లాడను. నేను మాట్లాడకపోతే సంఘం ఏమైపోద్ది? అందుకు దేవుడు అంటున్నాడు, వారు ఏక మనస్కులై ఉన్నారు. ప్రతి ఆదివారము ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఇంటింట రొట్టె విరిచారు. ఇంకో మాట చదువుదాం. దేవుని స్తుతించచ్చు ప్రజలందరి వలన దయ పొందాల. ప్రభువుని నమ్ముకున్నామంటే ప్రియులరా, ప్రజలకు మనకు సంబంధాలు తెగిపోయినాయి అన్నట్టు నడుస్తారు జనం. కొంతమంది మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మీ ఇళ్ళకి రాకూడదు. మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మీరు మా ప్రార్థనకు రాకూడదు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ఫలానా ప్రార్థనకి వెళ్ళాలండి, మిగతా ప్రార్థనకి వెళ్ళకూడదు. ఏమండి? ఈ మందిరానికి వచ్చేవాళ్ళు ఇక్కడే ఉండాలి, ఏ మందిరానికి వెళ్ళకూడదు. ఈ విశ్వాసులు ప్రార్థన పెట్టుకుంటే నేను ఎక్కడికి రావాలి, ఇంకా ఎక్కడ ప్రార్థన పెట్టినా వెళ్ళొద్దు. ఎక్కడికక్కడ కంచెలు 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 కంచెలు. నువ్వు ప్రార్థనకి వెళ్తే నీకేందో పెద్ద డిగ్రీ వచ్చినట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నీ ప్రవర్తన మారకపోతే ఏం సుఖం? ఏమండి? ప్రార్థనకి వెళ్తుంటే నువ్వేం కావాలా? ప్రజలందరి దయ పొందాలి అంటే నీ ప్రవర్తన అలా ఉండాలి. అందుకే యేసు ప్రభు గురించి ఏముంది? లోకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, యేసు వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. స్తోత్రం. ఎవరెవరి దయ వల్ల? దేవుని దయ, మనుషుల దయ. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఏంటంటే దేవుని దయ కావాలి, చుట్టూ మనుషుల దయ కూడా కావాలి. నాతో నీకేం పనిలే, అసలు పక్కింటి వాళ్ళని నేను పట్టించుకునేదే ఇల్లు. ఆ ఇంటికి ఎవడు వస్తున్నాడో చూసేది ఇల్లే. ఆ ఇంట్లో ఏం జరుగుతున్నా ఉబలాటం తీరదు. ఏం కావాలా? ప్రజల దయ కావాలి. ప్రజల దయ ఎప్పుడు వచ్చింది? నువ్వు వారి ఎడల దయగా మాట్లాడితే. నువ్వు ఎదుటి వ్యక్తి మీద దయ చూపించామనుకోండి, ఎదుటి వ్యక్తి కూడా నీ మీద దయ చూపిస్తాడు. నీ మాటలు దయగా ఉండాలి. నా మాట అంతేనండి, గరుగ్గా ఉంటుందండి, కాబట్టి నా మనస్సు మాత్రం వెన్నండి. దేవుని దగ్గర కుదరదండి. మనుషుల దగ్గర కుదిరిద్దాము కానీ దేవుని దగ్గర కుదరదండి. లోపల ఒక రకము, పైన ఒక రకము, దేవుని దగ్గర పనికిరాదండి. నీ హృదయములో ఉన్న దానిని బట్టే నీ ప్రవర్తన ఉంటుందని యేసయ్య చెప్పాడు. స్తోత్రం. నీ హృదయము మెత్తగా ఉంటే నీ మాటలు కూడా ఎలా రావాలి? నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావంటే నీ హృదయం ఏమైపోవాలి? మెత్తనైపోవాలి. హల్లెలూయా. నీ హృదయం ఏమైపోవాలి? మెత్తనైపోవాలి. ఆ మెత్తనైన హృదయములో నుండి వచ్చే మాటలు మృదువుగా రావాలి, ఉప్పు వేసినట్టు రావాలి. ఆమేన్. నీ సంభాషణ ఎట్లా ఉండాలి?
ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కాకుండా ఇష్టం వచ్చిన మాటలల్లా మాట్లాడి, ఏమండి, ఇష్టం వచ్చిన బూతులల్లా తిట్టేసి, ఇష్టం వచ్చినట్టల్లా శాపనార్థాలు పెట్టేసి మేము ప్రార్థనకి వెళ్తామండి అంటే, ఏమండి, మేము ఒకళ్ళ జోలికి వెళ్ళమండి, కానీ ఎవడైనా మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం. క్రైస్తవులకు తగిద్దా చెప్పండి? నాకు తగదు అసలు. అది ప్రజలందరి దయ పొందటం. స్తోత్రం. నిన్ను తిడుతూనే ఉంటారు, ఒక్కొక్కసారి యేసయ్యను నమ్ముకున్నాక నిన్ను తిడతానే ఉంటారు, కానీ దయ చూపించే టైంలో ప్రజలు దయ చూపిస్తారు. స్తోత్రం. కారణం ఏంటంటే నీ ప్రవర్తన వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. చపలుడి మైపరచండి. నీ మాట తీరు గమనిస్తారు, నీ విధి విధానం గమనిస్తారు. ఏదైనా ఒకడెవడైనా నీ మీద దురుసుగా వస్తే తిట్టేవాళ్ళు ఒక్కసారి వచ్చి ముందు నిల్చుంటారు. స్తోత్రం కలుగుడు. నీ పక్షాన నిలబడతారు. అది ప్రజలందరి దయ పొందాలి అంటే ఒకరి ఎడల నువ్వు దయ కలిగి జీవించాలి. ఇంకొక మాట, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. ఆనందముతో నిష్కపటమైన హృదయం. ఏ హృదయం ఇదండి? కపట హృదయాలు యెహోవాకు హేయులు. నీ హృదయంలో కపటం అనేది కనుక ఉంటే నువ్వు దేవునికి నచ్చవు, దేవుని దూరం పెట్టేస్తాడు. ఇక్కడ కాదులే అక్కడ కాదులే అని దేవుడు సింహాసనం దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడు దేవుడు. ఎందుకంటే నీ హృదయము కపటముతో నింపబడింది. కపటముతో నింపబడింది. నీ హృదయము దేవునికి దూరంగా ఉన్నంత వరకు దేవుడు నీ దగ్గరికి రానే రాడు. కపటమైన హృదయము దేవునికి నచ్చనే నచ్చదు. నిష్కపటమైన హృదయులు. హల్లెలూయా. ఏ హృదయం ఇది? నిష్కపటమైన హృదయం. ఎవరెవరి ఎడల? దేవుని దగ్గర, మనుషుల దగ్గర. స్తోత్రం. యేసయ్యను నమ్ముకున్నాక ఇద్దరి దగ్గర నువ్వు మెప్పు పొందాలా. దేవుని దగ్గర మెప్పు పొందాలి, మనుషుల దగ్గర కూడా మెప్పు పొందాలి. పైశాచికత్వంతో తిడతారు, తాటేకులు కడతారు, ఇవన్నీ వేరు విషయం. కానీ మన దగ్గర మాత్రం ఏ దోషము కనపడకూడదు. ఎదుటోడు మనల్ని నిందించొచ్చేమో కానీ ఆ నింద దోషము కాకూడదు. దేవుడు మనల్ని దీవించును గాక. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆదిమ శతాబ్దములో ఉన్న సంఘమునకు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావంటే నువ్వు ఒక సంఘానివి. మరి ఇన్ని లక్షణాలు నీలో ఉన్నాయో లేవో ఈరోజు ఆలోచన చేయి. వరుసగా ఒక్కొక్కటి చదువుదాం, ముగించుకుందాం. ఆదిమ సంఘమునకు అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల్లో దేవుడు మన ముందుకు ఈరోజు ఒక 5 మంచి లక్షణాలు తీసుకొచ్చాడు. ఆ 5 మంచి లక్షణాలు ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి, ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడుకున్నారు. మనం ప్రతి ఆదివారం పెట్టండి, ప్రతి ఆదివారం మందిరంలో కూడుకోవాలి. ఇంటింట రొట్టె విరిచారు అంటే ప్రభురాత్రి భోజనం తప్పనిసరిగా పాల్గొనాలి. 4వది, ప్రజలందరి దయ పొందాలి. నీ ఇరుగు పొరుగు వాళ్ళందరి దయ నీవు పొందాలి. వాళ్ళు తిడితే తిట్టారు, కానీ వాళ్ళ విషయంలో నువ్వు తప్పు అయితే, ఇందాక రాజు బ్రదర్ చెప్పాడు కదా, ఎవరేమన్నా అనవచ్చు కానీ నువ్వు మాత్రము, అదే క్రైస్తవ సిద్ధాంతం. వాళ్ళు నిన్ను తిట్టవచ్చు కానీ నువ్వు అనకూడదు. వాళ్ళు నీ మీద దాడి చేయొచ్చు కానీ నువ్వేం చేయకూడదు. అప్పుడే ప్రజల దయ దేవుడు ఇస్తాడు. ఎంతకాలం తిడతారు? తిట్టి 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 వాళ్ళకే షీ అనిపించి అంటారా? అనిపిదా? అప్పుడు అంటారు ఎందుకు వచ్చిన భజనలు. ఎప్పుడు కన్నా కానీ మారతారు. వాళ్ళు మారకపోని పక్కనున్న మనుషులు అంటారు వాళ్ళు అనవసరంగా ఇలా జోలికి వస్తున్నా వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేదురా, ఇదిరా క్రైస్తవ్యం అంటే అంటారు. ఆమె వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్తల్లా, వాళ్ళే పద్దాకి ఇలా జోలికి వస్తున్నారు. ఏమండి? కాబట్టి ప్రజలందరి దయ పొందాలి. చివరిగా, నిష్కపటమైన హృదయం. నీ హృదయంలో కపటం అనేది ఉండకూడదు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ప్రభు సన్నిధిని కుమ్మరించాలి. కుమ్మరించడం అంటే నీ హృదయంలో ఉన్నవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఏది దాచిపెట్టనే. ఒకవేళ నీలో చెడే ఉందనుకో, దాయకూడదు. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రభా, నేను ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను ప్రభా, వీటిని తీసేయి ప్రభా అని అనాలి. ఆమెన్. ఈ లక్షణాలు మనమందరము కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి మాటలు మన ముందుంచాడు. ఈ 5 లక్షణాలు మన హృదయంలో రాసుకుందాం.
దాని ప్రకారం మనము కలిగి జీవిద్దాం. ఇట్టి కృపా దేవుడు మనకిచ్చునుగాక. కళ్ళు మూద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యమును మా వినికిడిలో దీవించినందుకు వందనాలు. ఆదిమ సంఘము ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఆ లక్షణాలు వివరించినందుకు వందనాలు. ఈ వాక్య ప్రకారం మేము నడుచుకునే భాగ్యం అందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.